లంజొడక ఎవరిని చిరాకు పడుతున్నావు బే? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తత్వం అంటే శాంతి మతం, ప్రేమ మతం. ఈ దినం నేను మీ మధ్యలోకి లైవ్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో మత ఉన్మాదులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ విధంగానైనా క్రైస్తవ్యం మీద బురద జల్లాలని, దేవుని బిడ్డల్ని ఏదో ఒక విధంగా తప్పులో పడేయాలని వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలలో ఒక భాగం వాళ్ళు ఫోన్ చేసి మొట్టమొదటిగా మాట్లాడేదంటే ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అంటారు. తెలియని అమాయకులు నిజమే విశ్వాసే కదా ఫోన్ చేసిందని చెప్పి ప్రైజ్ లార్డ్ అండి బాగున్నారా అంటారు. మేము బాగున్నామండి, ఈ మధ్యన మాకు ఒక సమస్య వచ్చి పడింది అని. ఏమి సమస్య చెప్పండి అని చెప్పి మనం అంటాం. మీరు ఎక్కడి నుంచి ఫోన్ మాట్లాడుతున్నారు, అడ్రస్ మొత్తం చెప్పేస్తారు, అంతా బాగుంటుంది. బాగున్నాక చిన్నగా మొదలు పెడతారు. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన తన గొచ్చు భాగంలో 10వ భాగము ఇంతకుముందు దేవుని సన్నిధికి ఇచ్చేవాడు, ఇప్పుడు ఇవ్వటం మానేశాడు సార్. ఇప్పుడు పేదలకి ఆహారం పెడుతున్నాడు. మరి పేదలకు ఆహారం పెడుతున్నప్పుడు నేను ఇవ్వరా, మంచిది కాదురా, వానికి ఎన్నిసార్లు చెప్పినా వాడు వినట్లేదండి. మీరు ఒకసారి గద్దాంచి చెప్తారని మీకు ఫోన్ చేసినాం, మీరు ఒకసారి వానితో మాట్లాడి సెట్ చేస్తారా అంటే, అప్పుడు ఫస్ట్ వాడు నిర్ధారణ చేసుకునే విషయం ఏంటంటే, ఈ 10వ భాగం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని. 10వ భాగమే కానీ, కానుకే కానీ, అర్పణే కానీ, అది ఏదైనా కానీ దేవుడికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అది నిర్ధారణ చేసుకుంటాడు. దాన్ని బట్టి ఆ సేవకుని యొక్క స్టాండర్డ్ని అర్థం చేసుకొని వీరితోటి ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే వీళ్ళు మా గాడిలోకి వస్తారని ఒక ఆలోచన చేసి మనకు అనుకూలంగా మాట్లాడుతూ మనల్ని ట్రాప్ చేయడం జరుగుద్ది. వాళ్ళు ట్రాప్ చేసే విధానంలో వారు ఎంత చక్కగా ఎంత శుభ్రంగా మాట్లాడతారనంటే, సార్ మావాడు లైన్లో ఉండి మాట్లాడండి అని. నాకు ఇట్టనే ఫోన్ కాల్ వచ్చిన స్వస్థతలు ఉన్నాయా అని అడిగాను. నేను అన్నా ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, ఎందుకు లేవు అన్న. మరి ప్రవీణయ్య గారి దగ్గర జరిగే స్వస్థతలేనా అని అడిగాడు. నేనన్నా స్వస్థతలే అన్న. అయినప్పుడు మరి స్వస్థతలు లేకపోతే అసలు నేను యేసుప్రభుని నమ్ముకోను, నేను యేసుప్రభుని నమ్మానంటే స్వస్థతలు ఉండబట్టే నమ్మినా అని వివరంగా చెప్పడం జరిగింది. వివరంగా నేను చెప్పినప్పుడు అతడు ఏమన్నాడో తెలుసా, ఇప్పుడు కరెక్ట్ దారిలోకి వచ్చారు, ఇప్పుడు నీకు ఎయిడ్స్ రక్తం ఎక్కిస్తా, నువ్వు దాని నుంచి విడుదల పొందన్నాడు. నాకు అప్పటిదనకు కూడా అర్థం కాలేదు ఇతడు ఎవరు అని. ఇతడు ఎవరు, ఇతడు ఏంటి అనే సంగతి నాకు అప్పటిదానికి అర్థం కాలేదు. అదంతా మరి బహుశా వాళ్ళు ఏమైనా చేసి ఉండొచ్చు, రికార్డ్ చేసి ఉండొచ్చు, నా ద్వారా ఏమైనా సమాచారం వస్తుందేమో, నేనేదైనా వాళ్ళని దూషిస్తే దాన్ని రికార్డ్ చేసుకొని అసలు సంగతి ఇది అంటారేమో, నా ద్వారా ఒక సమాచారం రాబట్టి ఏదైనా వాళ్ళు చేద్దామని ప్లాన్ చేశారేమో. మొత్తానికైతే రకరకాల క్వశ్చన్లు, ఒక అమాయకుడిగా, ఏమి తెలియని వాడిగా, యేసుప్రభు నమ్మినవాడిగా మరి క్వశ్చన్లు వేసి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి తర్వాత నన్ను తిట్టడానికి వారు ఏమాత్రం కూడా వెనకాడటం లేదు. అయితే నేను ఒక మాట మీకు చెప్పదలిచాను. ఇలాంటి ఫోన్ కాల్స్ చాలా వచ్చినాయి, కానీ క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలోకి వచ్చేవాళ్ళు కూడా వారి యొక్క సంఘ వివరాలు రాబట్టి, సంఘం యొక్క కార్యక్రమాలు రాబట్టి, సంఘంలో ఉన్న విషయాలు రాబట్టి, ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం ఉందో రాబట్టి దాని విధంగా దేవుని నామాన్ని పరుగు తెద్దామనే ప్రయత్నం చేసే విధానంలో వీళ్ళున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. తస్మత్ జాగ్రత్త. నేనైతే మీకు ఒక మాట చెప్తున్నా, మీరు చాలా జాగ్రత్తగా ఒక అడుగు వేయకపోతే మాత్రం నాకు వచ్చిన ఫోన్ కాలే మీకు వస్తుంది. యేసుప్రభు నమ్మటానికి గల కారణాలు ఏంటో ఎవడికి తెలియదు. మన పరిస్థితి ఏందో అప్పుడు ఎవడికి అర్థం కాదు. మనం ఏ పరిస్థితులు యేసుప్రభుని నమ్మినో ఎవ్వడికి తెలియదు. కానీ నమ్మినాక మనం సంతోషంగా ఉన్నామని చెప్పినాక కూడా ఆ సంతోషంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, ఈ క్రమంలో మేము నడుస్తున్నాం అని చెప్పినాక, అది కాదు నీ తల్లి మతం ఇది, లేకపోతే నీ తండ్రి ఇది, నీ తాతలు ఇది. అరే బాబు, ఈ క్రమంలో నా జీవితం బాగుపడింది, ఈ క్రమంలో నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నన్ను ఎవడు ప్రలోభ పెట్టలేదు,
నన్నెవడు భయపెట్టలేదు, నాకెవడు డబ్బు ఇవ్వలేదు, నన్నెవడు కూడా మరి నన్ను ఒత్తిడి చేసి మార్పించలేదు, నాకు నేనుగా మారానని చెప్పటం కూడా అది ఒక భయంకరమైనటువంటి విషయంగా చూస్తున్నారు. ఒక నిమిషం ఆలోచించండి. మతం అనేది వ్యక్తిగతం. ఎవడికి నచ్చినట్టు వాడు మతం నమ్ముకుంటాడు. నేను ఒకటే మాట్లాడిన, నీలో ఏదైనా శ్రేష్టమైనది ఉండి నన్ను మార్చగలిగే శక్తి ఏదైనా ఉంటే మార్చండి. మీలో ఏదైనా శక్తి కలిగింది ఉండి నన్ను మార్చగలిగేది ఉంటే మార్చండి. ఒకవేళ ప్రేమతో మారుస్తారా, ఒకవేళ దేవుని శక్తి చూపించి మారుస్తారా, లేకపోతే దేవుని కార్యాలు చూపించి మారుస్తారా, లేకపోతే ఏం చూపించి నన్ను మారుస్తారు? మార్చండి. నేను యేసుప్రభు శక్తి చూసి మారినా, యేసుప్రభు కృప చూసి మారినా. నేను మారినాక నీకు ఇప్పుడు ఎయిడ్స్ రక్తం ఎక్కిస్తా, నువ్వు మారు, ఇప్పుడు నువ్వు బాగు చేసుకో. సత్యం సత్యమే. ఎప్పుడైనా ఎవరిని నమ్మినా నమ్మకపోయినా నాకు అయితే యేసుప్రభువే దేవుడు. నువ్వెవరినైనా నమ్ముకో. నాకు జరిగిన కార్యం నేను ఎట్లా యేసుప్రభుని నమ్ముకోవాలని దాన్ని ప్రకటిస్తున్నా. కాబట్టి ఈ విషయంలో నేను ఒకటే ఆలోచిస్తున్నా, అదేంటంటే ఒకరికి భయపడాల్సిన పని లేదు. బతకటానికి మంచి మార్గం ఏదైనా ఉంది అని అంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారి మార్గం అని. హిందూ సోదరులు చాలా మంచోళ్ళు. ఎవరో ఒకరు మత ఉన్మాదం లేపి వాళ్ళ స్వలాభం కోసం మరి అందరినీ బ్లేమ్ చేస్తున్నారు. దాని ద్వారా వాళ్ళు అందరూ సమాజం అంతా బాగానే ఉంది. ఎవడో ఒకడు అరకొరడు పనికి పాటలేనోడు వాడు చేపట్టి శకాకులం జరుగుతుంది. కాబట్టి ఈ మాటలు ఆలకించండి. నేను ఒక్కటే చెప్పిన, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా జీవితంలో అయితే యేసుప్రభు దేవుడు. ఒకడు ఉట్టిగిన యేసుప్రభు నమ్మడు, అంత పిచ్చోడు ఎవడు కాదు. యేసుప్రభు నమ్మటానికి అంత సరదాగా ఎవడు లేడు. ఆయన కార్యాలు చేసిండు కాబట్టే, ఆయన నిరూపించుకున్నాడు కాబట్టే నేను దేవుని అని ప్రత్యక్షమైన కాబట్టే అట్లా విన్న దేవుని బిడ్డలు ఒక్కటే, ఎవరికి భయపడాల్సిన పని అయితే లేదు. యాడు అని వినండి. నీకు అంత మత పిచ్చి ఉంటే ఆలోచించు. ఎందుకు నా మతం 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 సమస్య కాదు, ఏది సమస్య కాదు. నేను బతికించే మార్గం ఏదనేది సమస్య. నాకు ఇందులో నెమ్మది దొరికింది, క్షేమం దొరికింది, నా జీవితాంతం ఇందులో వెళ్ళిపోతుంది. నీకేంది అభ్యంతరం? నువ్వు మొక్కే దేవుని మొక్కాలని రూలే ఉంది. నా ఇష్టం అది. నాకు నా మంచిగా అనిపించిన దేవుని నేను మొక్కుతా. నీకేంది బాధ? నీకేంది సమస్య? ఎవరికైనా విశ్వాసం ఉంటే వాళ్ళు రక్షిస్తాడు, నువ్వు కూడా చెప్పు. నా దేవుడు స్వస్థ వ్రతుడు రక్షిస్తాడు, నువ్వు కూడా చెప్పు. ఎవరికైనా విశ్వాసం ఉంటే వాడు కూడా రక్షించబడతాడు. నీ దాంట్లో నువ్వు చేసుకో, నాదని నేను చేసుకుంటా. ఎవడి పని వాడు చేసుకుంటాడు. ప్రలోభ పెట్టడం, భ్రమ పెట్టడం. ఆయన ఒకటి ఆలోచించు, నా దారి నేను పోతుంటే యేసు దేవుడే నా దగ్గరికి వచ్చాడు, నన్ను మార్చాడు. కనుక చాలామంది ఇలాంటి ప్రలోభ పెడతారు, కానీ వీటన్నిటిని పట్టించుకోకండి. ధైర్యంగా ముందుకు సాగండి. ఒకసారి ఈ ఆడియో వినండి. ఒకవేళ మనిషిని చంపుతారేమో కానీ ఆత్మను చంపలేరుగా. అంటే ఫోన్లు ఎత్తుకోలేరు. ఈ మధ్యన ఏమైపోయినారు, ఫోన్లు చేస్తామంటారు, చెయ్యరు. ప్రాబ్లంలో ఉండి ఏదది వేర్లలో ఉండి ఎత్తలేదు. మధ్యలో ఫోన్లు చేస్తామన్నారు, ట్రైన్లు ఎక్కుతాము, తర్వాత ఫ్రీ అవుతాము, అది అని చెప్పేసి 1,90,000 చెప్తిరి మీరు. చెప్పండి, విషయం చెప్పండి. ఏం లేదండి, కొంతమంది విశ్వాసులు ఉన్నారు నా దగ్గర, వాళ్ళని మీకు అప్పచెప్తా. వాళ్ళని హిందువులు వచ్చి క్రైస్తవులు వచ్చి మార్చే తత్వం మీకు అవుతుందా? ఎవరిని? నా దగ్గర కొంతమంది విశ్వాసులు ఉన్నారు. వినిపిస్తుందా నా మాట? క్లియరా? కొంచెం ఆ సౌండ్ బంద్ చేసి నా మాట మీద మీరు దృష్టి పెట్టండి. చెప్పండి. నా దగ్గర కొంచెం సభ్యత ఉంది, జనాలు ఉన్నారు, కావాలంటే మీకు మాట్లాడిపిస్తా. వాళ్ళు విశ్వాసులు ఉన్నారు, వాళ్ళని మీరు మతం ఇప్పించాల, తీసుకుంటారు. వింటుర్రా? ఏమన్నారే? చేయగలరా? చేస్తే ఏం చేయాలా? ఎక్కడికి రావాలా? ఏం చేయాలా? ఎంతమంది ఉన్నారు? ఉంటారు 5 నుంచి 10 మంది ఉన్నారు. దాంట్లో 10 మందిలో 5 మంది మాత్రం ఖచ్చితంగా వస్తారు, 7 వస్తారు.
ఆ 10 మంది మిగతా 5 మంది నమ్మకాలు లేవు కానీ వాళ్ళని కూడా ట్రై చేస్తున్నాడు, వాళ్ళు కూడా ఎత్తుకోవడానికి ట్రై చేస్తారు. మతం. మొత్తం మీ వల్ల అవుతుందంటే నేను అనుకోవడం కానీ మీ వల్ల అవుతుంది అని చెప్పేసి నమ్మకం మీద ఉన్నా. అంటే ఏం చేయాలి వాళ్ళు ఇప్పుడు నేను? బాప్తిజం ఇప్పించాలా, ఏముంది, బాప్తిజం ఇప్పించేసేయండి. బాప్తిజం అంటే అది మనసుకు సంబంధించి. ఇప్పుడు అందుకే వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళు అన్నిటికీ రెడీగా ఉన్నారు వాళ్ళు. రాజశేఖర్ గారు మారు మనసు అనేదంటే అదే మారు మనసే అండి. నాకు తెలుసు అండి, మారు మనసు పొందడం అంటే మళ్ళా ఇంకో జన్మ తీసుకున్నట్టుగా నాకు తెలుసు. వాళ్ళన్నిటికీ సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఓకేనా? హలో, మీరేం మాట్లాడతలేరబ్బా, నేనే మాట్లాడుతున్నా. చెప్పండి దగ్గరే ఉండిపోయినారు మీరు. హలో, భరత్ గారు, ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారు మనసు పొంది మేము యేసు ప్రభు నమ్ముకుంటాం అంటే మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. అట్లాంటి వాళ్ళే వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. అంతేగాని ఇప్పుడు ఎట్లుంటది అంటే నీకేమో అన్ని యథేష్టంగా ఉంటాయి. అరే నేను ఏమని అన్నా ఒక్క మాట? కాదు, నీకు ఎట్లుంటాయంటే కాదు, ఎందుకు అట్లా ప్రతిసారి ఒకే విధంగా ఉంటారా మనుషులు? అట్లా ఏమి ఉండరండి. అరే రే 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 మరి గమ్మత్తున్నారు మీరైతే నిజంగా. అందరితో కలిసి భోజనం చేస్తారు, అందరితో పాటు తిరుగుతారు, నన్ను మాత్రమే దూరం చూస్తారు. ఎవరితో కలిసి తిరిగినా? నేను చూసిన మీ యూట్యూబ్ ఛానల్, అందరితో పాటు కూర్చొని భోజనాలు చేస్తారు, అందరితో పాటు దిగి ఫోటోలు దిగుతారు, అన్ని చేస్తారు, అందరికి భోజనాలు వడ్డిస్తారు. మీ దగ్గర ఒక కైండ్ ఆఫ్ సంఘం ఉంది. అరే ఇట్లా 5 మంది ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒకటి 4 మంచి మాటలు చెప్పండి అంటే కాదంటారు. మనసుకు సంబంధించే వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళు. దేనికి వాళ్ళు యేసులో నమ్ముకునేది? నాకు ఇంకా మొత్తం చెప్తారా అండి? అట్లా ఎవడన్నా చెప్తారా మొత్తము? వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు నన్ను ఊర్లో అడిగిర్రు, మంచి తెలిసిన పాస్టర్ ఉన్నారు అని అడిగిర్రు. నాకు ఇప్పటిదాకా ఉన్న పాస్టర్ మీరు ఒక్కరే. జర బూతులు మీరు తిట్టక నేను తిట్టక ఉన్నది మీరు ఒక్కరే. మీకు అప్ప చెప్తా, పక్కన నేను ఉండమంటే ఉంటా, మాట్లాడుకోండి, చేసుకోండి. ఉండమంటే ఉంటా, పొమ్మంటే పోతా, నాదేముంది కానీ. ప్రార్థన చేద్దాం, ముందు ప్రార్థనలో పెట్టి వాళ్ళతో ఫస్ట్ మీరు మాట్లాడితే వాళ్ళకి ఎంత సీరియస్నెస్ ఉన్నారో మీకు అర్థమవుతుంది కదా. ఎవరితో మాట్లాడేంత ఓపిక నాకు లేదు. మరి ఎట్లా మరి ఇట్లయితే ఇదేనా మీకు సువార్త నేర్చుకుంది? గడప గడపకు చెప్పమని చెప్పింది సువార్త, మీరు ఇంట్లోనే కూర్చుంటే ఎట్లా? గడప పోయేది పోతూనే ఉంటదిలే కానీ మరి మీరు కూడా మీ వంతు కూడా మీరు చేయాలి కదా. చేయకుండా ఉంటామంటే ఎట్లా? గడప గడప పోయే సువార్త పోతూనే ఉంటది. అట్లా చెయ్యాలి కదా మీరు. అట్లా చేస్తే మీరు వీడి వరకు వచ్చిర్రు. చెయ్యాలా? వినము అంటే ముందుకు వెయ్యాలా? వాళ్ళకి చెప్పే విధంగా చెప్పి పంపించుకోవాలా, తెప్పించుకోవాలా, అల్టిమేట్ గా వాళ్ళని మార్చుకోవాలా. ఎట్లా మీరు ఇట్లా చేద్దాంలే చూద్దాంలే అంటే పనులు అవుతాయా? నవ్వుతారు. అవును, ఇంతకు మీ పేరు వెంకటేషా ఎలిషానా? ఫస్ట్ పేరు వెంకటేష్. వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నారు. ఓకే, తర్వాత? మా తమ్ముడి పేరు శ్రీనివాస్. ఇంకో వెంకటేశ్వర స్వామి పేరు? పేరు రాములు. మా అమ్మ పేరు జానకి. ఎవరెవరేరా? అయితే ఏమైంది? మా నాయనమ్మ పేరు ఏపీ మైసమ్మ. ఓకే ఓకే, మైసమ్మ. తాత పేరు గోపయ్య. బాబాయ్ పేరు సత్యనారి. అమ్మా
రంగయ్య, మా పెదనాన్న పేరు ఎంకన్నా, చిరపయ్య రెండో పెదనాన్న ఉండేది. కానీ ఒక సందర్భంలో యేసుని నమ్ముకోవాల్సి వచ్చింది. ఏందది? రోజు నేను బ్యాండ్ కొట్టుకుంటూ తిరిగేటోని. ఆ సమయంలో ఆ సంఘటన జరిగింది, మమ్మల్ని మార్చేసింది. ఎవరాళ్ళు? అంటే ఎవరు లేరు, మేము ఒక ప్రేయర్కి వెళ్ళినాం, ప్రార్థనకి. ఓకే. ఊరికనే చూద్దాం పోదామని పోయినాం. ఇది ప్రీతా జడ్సన్ అబ్రహం అని ఐడియా ఉన్నదా? నాకు తెలీదండి. వాళ్ళు ఖమ్మంలో మీటింగ్స్ పెట్టారు. ఓకే. చుట్టాను కానీ పోయినా, నాతో పాటు ఒక 15 మంది దానికి పోయినాం. అయితే ఇక నైట్ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆమె ప్రేయర్ చేస్తుంటే మేము అప్పుడే గ్రౌండ్ లోకి వెళ్ళినాం, సర్దార్ పటేల్ స్టేడియంలో. వెళ్ళినాక ఇప్పుడు ఆ స్టేడియంలో అడుగు పెట్టిన తర్వాత అంటే ఒక 5 నిమిషాలు అయి ఉండొచ్చు బహుశా. అందరు అట్లా పోయినాక ఆమె ప్రార్థన చేస్తుంటే మా తమ్ముడు ఒక ఆయన కింద పడిపోయాడు. అయ్యో. అంటే ఆమె స్టేజ్ మీద ఉన్నది, ఆమె ఫుల్ జనాలు ఉన్నారు. మా తమ్ముడు అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నా, నేను డిగ్రీ చదువుతున్నా. ఓకే. ఇంకా వాడు అక్కడ కాసేపటికి మంచిగా లేచిండు. తర్వాత ఇంటికి వచ్చినాక ఇక వాడికి తెలియకోకుండానే కొత్తగా మాట్లాడిండు. అంటే ఎట్లా అండి? కొత్తగా అంటే వాడు ఇప్పుడు మేము ప్రార్థన చేసేటప్పుడు ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నాం. అట్లా మాట్లాడి ఏమని చెప్పిండంటే, మీరు ఇట్లా సేవ చేయాలా, నేను యేసు ప్రభుని అని చెప్పింది. అయితే నేను దాన్ని నమ్మలేదు. ఓకే. నమ్మకపోయేసరికి ఇక వీడి పిచ్చి పిచ్చి చేసేలేస్తాను, వీని దాంతో పట్టుకున్నానని అన్నా. కొంచెం ర్యాష్ గా మాట్లాడాను. ఓకే. అయితే మా తమ్ముడు మళ్ళా ఒక మాట మాట్లాడింది. ఏమని మాట్లాడిందంటే, అంటే ఇక వాడు మాట్లాడుతాడు, నేను దాన్ని వాడేలే మాట్లాడేది అనుకున్నా నేను. ఓకే. ఆ సమయంలో అప్పుడు ఆమెకి ఆరోగ్యం బాగలేదు. ఓకే. ఆమెను పట్టుకొని మా ఇంటికి తీసుకొచ్చారు. ఓకే. అప్పుడు ఆమెకి అట్లా మా నాన్న, మా తమ్ముడు వీళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆమెకి స్వస్థత వచ్చింది. అంటే కళ్ళ ఎదురు జరిగింది అది, ఇప్పుడు ఏదో ర్యాష్ కాదు. నేను ఒక్కనే కాదు, చాలా మంది చూసేది అనమాట అది. ఆ తర్వాత నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు నాకు ఒక వెలుగు వచ్చి తగిలింది. అంటే ఆ వెలుగు ఎట్లా అంటే, మామూలుగా అట్లా మనం చూసినప్పుడు పట్టపగులు వేరు, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసినప్పుడు అంటే వెలుగు వచ్చి తగిలినప్పుడు నాకు తెలియకోకుండానే నేను ఏదేదో మాట్లాడేసిన. ఆ తర్వాత ఇక ఆ వెలుగు వచ్చిన తర్వాతకి ఇక దేవుడు నాతో మాట్లాడడం మొదలైంది. అదే మీరు మాట్లాడుతుంటారా? ఏంటిది? దేవునితో మీరు మాట్లాడుతుంటారా?
అంటే అది ఇప్పుడు ఎట్లా మాట్లాడినాం అంటే వెలుగులోనే అన్నమాట. నేను డైరెక్ట్ గా కాదు, ఉమ్, వెలుగులోనే మాట్లాడినాం. మాట్లాడినాక ఇక ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ శక్తి అనేది నాకు ఖచ్చితంగా తెలిసిపోయింది అనమాట. ఉమ్, ఇప్పుడు అది ఏదో ఉట్టిది అనటానికి ఏం లేదు అసలు. 100% తెలిసిపోయింది. ఉమ్, ఇప్పుడు నేను ఇక ప్రార్థన చేయటం మొదలుపెట్టిన. ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు ఆ అంటే ఆ మనశ్శాంతి, ఆ ప్రశాంతత ఉమ్, కలిగింది. అప్పుడు నేను యేసు ప్రభుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఉమ్. ముందుంటున్నానని ఒక నిర్ణయానికి వచ్చింది. ఇట్లా ప్రభుని నమ్ముకున్నాను. ఇప్పుడు మీరు పాస్టర్ ఉద్యోగం చేస్తున్నారా, పాస్టర్ వదిలేసారా? ఆ పాస్టర్ ఉద్యోగం చేస్తున్నారా, పాస్టర్ ఉద్యోగం వదిలేసారా? మాస్టర్ ఉద్యోగమా? అదే ఇప్పుడు పాస్టర్ గా చేస్తుర్రా, పాస్టర్ వదిలేసిర్రా అంటున్నా. అప్పుడా? ఉమ్, అప్పుడు నేను బ్యాండ్ కొట్టేది. బ్యాండ్ ఉహు, కొట్టుకుంటా చదువుకునేది నేను. ఉహు, మా నాన్న ప్రార్థన అని తిరిగేది. ప్రార్థన తిరిగితే మా నాన్న కొడదామని ఒక ఆటో వైర్లు, గేర్ వైర్లు ఉంటాయిగా, ఉమ్, అవి దాచిపెట్టుకున్నా సందు దొరికినప్పుడు ఉహు, కొట్టేద్దామని. ఉమ్, ఒక్కటే ప్రార్థన అంటాడు ఇంట్లో. అంటే మా నాన్న మంచి తాగుపోతానమాట, బాగా ఉమ్, తాగుతాడు మా నాన్న. ఉమ్, ఒక్కటే ప్రార్థన అంటాడు. ఏం చేసే కాకని నాకు అట్లా పిచ్చిలేసేది. ఉహు, పిచ్చిలేసి అదొక సైకో లెక్క ఉండేది. నేను సైకో ఉమ్, సైకో ఉమ్, అంటే ఉమ్, ఇక మెంటల్ ఉండేది. ఉహు, మా అక్కని కొట్టేది, మా అమ్మని కొట్టేది, ఉమ్, మా తమ్ముని కొట్టేది, బయట ఎవరైనా ఉమ్, గొడవ చేస్తే వాళ్ళని కొట్టేది. ఉమ్, వెనక ముందు ఆలోచించకపోయేది. అట్లా ఉమ్, అంటే అదొక పిచ్చి లెక్క ఉండేది అనమాట. ఉహు. యేసుప్రభుని నమ్ముకున్నాక మొత్తం మారిపోయింది. ఇప్పుడు మీకు పెళ్ళి అయిందా? అయింది. ఓ సూపర్. అంటే మీరు దీంట్లోకి వచ్చినాకనే పెళ్లి చేసుకుర్రా? దేంట్లోకి వచ్చినప్పుడు సూపర్. ఇప్పుడు మీరు ఏమి ఉద్యోగం ఏం చేస్తుర్రా, ఉత్త పాస్టర్ ఏం చేస్తారు? ఉద్యోగం ఏం లేదు, పాస్టరే. కష్టమే చేస్తాం. చర్చ్ ఉంది మీకు? చర్చి ఉంది. మీరే కట్టుకుర్రా, ఎవరైనా కట్టిర్రా? చర్చి నేనే కట్టుకున్నా, పొలం అమ్ముకొని కట్టుకున్నా. పొలం అమ్ముకొని కట్టుకుర్రు. ఎంత సంపాదిస్తారు నెలకి? నేనా? ఉమ్. నెలకి అంటే సంపాదన కోసం వచ్చినా అనుకుంటున్నావా? అడుగుతున్నా అండి. ఇప్పుడు అరే, ఇప్పుడు మీరు మంచోళ్ళంత మాత్రాన మీ బండి పెట్రోల్ లేకుండా నడవదుగా. ఆహా. మీరు మంచోళ్ళంత మాత్రాన ఇంట్లోకి సరుకులు రావుగా. మీరు మంచోళ్ళంత మాత్రాన పాలవాడు, నీలవాడు, పేపర్ వాడు ఇవన్నీ వేయడుగా. అది దేవుడు ఇస్తాడు, దేవుడే చేస్తాడు, దేవుడికి అదేలేండి, నేను ఒప్పుకుంటా గానీ ఆ నారు పోసినోడు నీరు పోయడా, నీరు పోసినోడు నారు పోయడా అని. అయితే మీ సంపాదన ఎంత ఉంటుంది నెలకి? సంపాదన ఉండదు, ఏముండదు. ఏమండి? సంపాదన ఉండదు, ఏముండదు. మరి ఎట్లా గడవాలి? పూట గడవాలిగా. పూట అదే కడుతుంది, దేవుడే ఇస్తాడు. అరే సరే, ఎట్లా గడుస్తుంది మీ పూట అంటున్నా. దేవుడే ఇస్తాడు అంటే పూట ఎట్లా కడుతుంది అంటే ఉమ్. ఈ అది దశమ సరేలేదు, అది ఈ దశమ దేవుడు. భాగాలు ఉంటాయి, ఉంటాయంటగా. దశమ భాగాలు రావా? మా చర్చిలో ఒక 4 వారాలు మొత్తం కలిపినా గానీ 1000 రూపాయలు ఇయ్యరు. అవునా? ఏమట్లా? మేమే ఇంకెవరికైనా సాయం చేసేటట్టు ఉంటాం, ఏదైనా మేమే ఉహు. పేదలు ఎవరన్నా ఉంటే. ఉమ్. అంటే ఇప్పుడు ఏం? ఇప్పుడు ఉమ్. ఆలోచన ఎట్లుంటదనంటే, ఉమ్. నేను ఈ- ఈ అంటే ఈ ఫీల్డ్ లోకి రాకమునుపు ఉమ్. ఆ యేసు ప్రభు అనే పేరు ఎత్తిన, ఉమ్. యేసు ప్రభు నమ్మిననే ఆ మాట చెప్పిన నాకు ఉమ్. ఒళ్ళంతా మండేది. ఉహు. ఇప్పుడు మీరు ఎట్లాగైతే ఒక్కొక్కటి లాగుదామని మీ ప్రయత్నంలో మీరున్నారు, ఏందది?
ఒక్కొక్క విషయాన్ని లాగుదామని మీ ప్రయత్నాలు మీరున్నారు నేను కదా. నేను క్యాజువల్ అడుగుతున్నా. చెప్తే చెప్పండి, చెప్పకపోతే మానేయండి. ఇప్పుడు మీరు చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి, నాకేంటి అని. ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నాను అని అంటే, ఉమ్. దశమ భాగాల్లో 10% ఇచ్చేయాలని చెప్పేసి విన్నా. ఇప్పుడు దశమ భాగం అంటే ఆ ఒక అమ్మ ఉన్నా ఉంటది, లేనా ఉంటది, వాళ్ళ శాతం అయింది కాదు. ఉమ్. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చారు, లేకపోతే లేదు. ఎవరిని బలవంతం లేదు. కాదు, వాడు చెప్తారంటగా, మీరు ఇవ్వకపోతే దేవుడి ఉగ్రతకి గురైతారు, బైబిల్లో వచనం చూసి. అవన్నీ గాలి మాట్లాడాను. అవునా? ఆవిడ ఎవడో పనికి మాలినోడు చెప్తాడు. ఏదో కానుకలు, ప్రత్యేక కానుకలు ఉంటాయంటగా. ఇక ప్రత్యేక వాడు తినటానికే లేగానే పచ్చని కానుకలు ఇస్తున్నాడు. నేను అడుగుతున్నా, అదే చెప్తున్నా, కానుకలు, ప్రత్యేక కానుకలు అలాంటి ఎవరింట్లో. బ్రదర్ ఇప్పుడు భర్త గారు, ఉమ్, ఇప్పుడు సమస్య ఏమిటనంటే ఉమ్, ఒక వ్యక్తి తాగుల నుంచి విడిపించబడాలి, ఉమ్, ఒక వ్యభిచారం నుంచి విడిపించబడాలి, ఉమ్, ఒక దొంగతనం చేసేటోడు మారాలి. ఉమ్, భయంగా ఎప్పుడు బతికేవాడు సంతోషంగా బతకాలి. ఉహు. అట్లాంటి వాళ్ళకు అంటే కాదండి, హిందూ మతంలో ఉన్నప్పుడు వాడు భయంగా భయపడుతూ బతుకుతాడా? అయితే ఇప్పుడు ఇట్లా అన్నారు కదా, ఉమ్, నీకు నచ్చిన మతం నువ్వు స్వీకరించు, ఉమ్. నీకు ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ ఉండు. నేను కాదనట్లేదు కానీ, ఆహా, ఇప్పుడు మీరు అంటారు కదా నా ఉద్దేశం, ఉమ్, నేను నమ్మినటువంటి సిద్ధాంతంలో ఉన్నటువంటిది ఏంటంటే ఉమ్, అటువంటి వారి కోసం ప్రార్థన చేయాలి. ఉహు. అది అది మేము నమ్మిన సిద్ధాంతం, మేము పట్టుకున్నటువంటిది. అంటే ఇప్పుడు మీరు మతం మార్చేది అవన్నీ చేయరా? మతం మార్చడం అంటే పోయి యేసులో నమ్ముకోలేకపోతే సంపుతాం, చేస్తాం అంటాడు ఎవడైనా. సంపుతాం అని చెప్పి ఎవరు అన్నారు? సంపుతాం అని అంటే వాళ్ళకి తోలు తీస్తారు కానీ. ఆహా, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే యేసు ప్రభుని నమ్ముకుంటే బిడ్డ సంపుతా అంటారు కొంతమంది. ఎవ్వరు అన్నారు అట్లా ఎవ్వరు అన్నారులేండి కానీ. కొంతమంది ఉన్నారులే. ఉన్నారా? ఆ, ఏమో, నేనైతే వినలేదు మరి. అంటే బలవంతంగా మార్చే వాళ్ళు కూడా ఉన్నారంటారు. బలవంతంగా యేసు ప్రభుని నమ్మిన ఉమ్. వాళ్ళని ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉన్నారు. అవును, ఎందుకు బలవంతంగా మార్చేది? ఏమొస్తుంది వాళ్ళకి? బలవంతంగా ఎవరిని మార్చకూడదు. ఎందుకని మారుస్తారు అంటున్నా. ఇప్పుడు నన్ను ఎవ్వరు మార్చలే. ఉమ్, అసలు నన్ను ఎవరు మార్చలే, నా జోలికి ఎవరు కూడా రాలేదు. ఉమ్, మా నాన్న కూడా నాకు ఒక్కటే చెప్పేది, ఉమ్, నువ్వు ఎప్పుడైనా సరే కొడక, ఉమ్, నువ్వు ప్రార్థన చేయాలి అంటే నువ్వు 100 చెప్పు కానీ ఈ ఉమ్. మాట మాత్రం చెప్పమాట అని మా నాన్నని. ఏం చెప్పొద్దన్నాడు? నాన్న నువ్వు ప్రార్థన చేయరా, నేను తాగుబోతుని, ఉమ్, నేను పెద్ద పాపిని నాన్న, దేవుడు నన్ను క్షమించిండు, చచ్చిపోయేటోని దేవుడు బతికించాడు ఉమ్, అని మా నాన్న చెప్పాడు. ఉమ్, చెప్తే నాకు ఇవన్నీ చెప్పమాక నాన్న, ఉమ్, ఇవన్నీ కుదరవని మా నాన్నతోటి నేను అట్లా ఎదురువాదం వేసుకునేవాడిని. ఉహు. కానీ ఇక దేవుడు మార్చాల్సిన సమయం వచ్చింది, నేను మారిపోయాను. ఉమ్. కాబట్టి ఒక టైం అనేది ఒక ప్రతి మనిషికి అనేది ఉంటుందనే సంగతి మాత్రం వాస్తవం భర్త గారు. అది సరే కానీ, ఇప్పుడు వేరే పాస్టర్లు బలవంతంగా ఎందుకు మార్చడానికి చూస్తారు? వాళ్ళకి ఏమంత అవసరము? బలవంతంగా ఎవరిని మార్చరు. మీది ఖమ్మమేనా? అమ్మమే. మీకు ఎవరు? మీకు భద్రాద్రిగూడెం, ఖమ్మం దగ్గర భద్రాద్రిగూడెం ఉందంటగా. ఉంది. మీకు ఐడియా ఉందా భద్రాద్రిగూడెము? ఉంది. ఈ పాస్టర్ రమ్మతేజ ఉన్నాడు కదా, అమ్మా తేజ. మీకు ఐడియా ఉన్నాడా పాస్టర్ రమ్మతేజ? తెలుసు కొంచెం. ఎట్లాంటోడు పాస్టర్ రమ్మతేజ? అమ్మా తేజ తెలుసు అంటే ఇక యూట్యూబ్ చూడటం, నేను చూసినా, మీరు చూసినా ఇక అంతే. ఇక అంటే ఆయన పర్సనల్ మీరు కలవలేదా? కలవాలి. ఆహా.
లెక్క అంటే ఇక మనం అంత దూరం పోలేదు. ఆహా. ఆయన లెక్క మీరు ఎదగాలంటే ఆయన మంచిగా ఎదుగుతున్నాడు కదా సార్. ఒక మనిషి ఎదుగుదల అనేది వాళ్ళ చేతిలో ఉండదు, మరి ఎవరి చేతిలో ఉంటుంది? భగవంతుని చేతిలో ఉంటుంది. ఇప్పుడు సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, సార్ రామానుజను, సివి రామను, ఏమండి అబ్దుల్ కలాము, చాలా మంది మేధావులు ఉన్నారు భారతదేశం నుంచి. వీళ్ళందరూ తమ శక్తితోటి తమ బలం తెలుసుకొని ముందుకు అడిగేశారే గాని ఇంట్లో దేవుడా నువ్వు నన్ను ఏమన్నా చెయ్యి అనుకుంటే మనకి దేశ స్వతంత్రం కూడా వచ్చేది కాదు. అంతెందుకు మన తెలంగాణ కోసం కూడా చాలా మంది అమరవీరులు అయినారు. వాళ్ళు రోడ్డు మీదకి పోరాటాలు చేసారు, అందరూ త్యాగాల ఫలితమే తెలంగాణ. కరెక్ట్. అంతేగాని దేశానికి స్వాతంత్రం రావాలంటే వాళ్ళు కూడా పోరాడి ఇంట్లో పోరాడి వాళ్ళ రక్తాన్ని ధారపోసి దేశంలో ఇయ్యడానికి వాళ్ళ వంతు వాళ్ళుగా. అంతేగాని ఇంట్లో కూర్చొని అంటే నేను ఒక మాట అడగను, ఏదైనా చెయ్యి అని అంటే జరుగుతాయా? కాదు కాదు భరత్ గారు, ఇప్పుడు ఆ పోరాటాలు వాళ్ళు చేశారు, నేను కాదని అనట్లేదు. ఇప్పుడు ఎదగాలి అని అంటే అప్పుడు అమ్మ తేజ గారు ఎదిగిండని మీరు అంటారు. బాగా ఎదిగాడు. ఎట్లా ఎదిగాడు అని అంటే డబ్బు రీతంగా గట్టిగా ఎదిగిండు. మీకు తెలియని విషయాలు ఏంటంటే మీరు కూడా ఆ స్టేజ్కి ఎదగాలని చెప్పి అనుకుంటున్నారు. నాకు వద్దయ్యా, నాకు డబ్బులే వద్దు. మరి పొలం అమ్ముకొని చెట్టు అంటే నాకు 10 మంది చల్లగా ఉంటే చాలు, ఒక తాగుబోతులు మారితే చాలు. అవును, తాగుబోతుకి ఇప్పుడు తాగుబోతాడు మీ దగ్గరకు వచ్చి అనుకో ఏం చెప్పి మారుస్తారానికి? నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. ఏ ఉత్త ప్రార్థన చేస్తే ఇవాళ రేపు ఓడింటాడు కానీ ఇప్పుడు కాదు భరత్ గారు, ఇప్పుడు నేను కూడా మీ పేరు ప్రార్థన చేస్తాను. నీతి ధర్మంతో ఉండాలి, వెంకటేష్ అనే ఆయన నీతి ధర్మంతో ఉండాలంటే ఉంటారా మీరు? నేను మీ పేరు మీద ప్రార్థన చేస్తా. వినిపిస్తుందా నా మాట? నేను కూడా మీ పేరు మీద ప్రార్థన చేస్తా. కట్ అయిపోయింది. నేను కూడా మీ పేరు మీద ప్రార్థన చేస్తా అండి. వెంకటేష్ అనబడే ఆయన నీతి ధర్మంతో ఉండాలి. కాదు, నీతి ధర్మంతో ఉండాలి, మళ్ళా మా ధర్మంలోకి రావాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. మీరు నా కోసం పూజలు చేయండి. అది కాదు, మీరు మా ధర్మంలోకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు. మేమైతే వచ్చి వినండి, ఏ గుడికి మీరు రండి, నేడే చూడండి అని చెప్పము. మేము ఎవరిని బలవంతంగా మీరు పలానా తిరుపతికి రండి, పలానా షిరిడీకి పోండి, పలానా శబరిమలకి పోండి అని చెప్పి ఎవరు చెప్పడం. నచ్చితే పోతాడు, నచ్చకపోతే పోడు. హిందూ ధర్మం స్వేచ్ఛ ధర్మం. తెలుసుకున్నోడికి తెలుసుకున్నంత, తెలుసుకోవాలి. ఇంట్లో ఉన్నావా నీ కర్మ, తెలుసుకున్నావా వాయిస్ కట్ అయిపోయింది. మేము ఎవరికి ఏదైనా చేయండి మేము అడగం. తిరుమలకి పో, తిరుపతికి పో. వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు వినిపిస్తుందా నా మాట? మేము ఎవరికి తిరుపతికి పో, తిరుమలకు పో, అక్కడికి పో, ఇక్కడ పో అని చెప్పం. మేము స్వేచ్ఛగా వదులుతాం. వాళ్ళు హుండీలో డబ్బులు వేస్తారు, వేయకపోతే వేయరు. అంతే. వినండి, హిందూ ధర్మం అంటే స్వేచ్ఛమైనది. వాళ్ళు తెలుసుకుంటే తేనె పట్టు, తెలుసుకోకపోతే వాళ్ళ మూర్ఖత్వం. దానికి మనం ఏం చేయలేం. ఇప్పుడు వాస్తవానికి ఒక విషయం ఏంటంటే ఏదైనా సరే తెలుసుకుంటే తేనె పట్టు. ఇప్పుడు నేనున్నా, నన్ను ఒకడు మార్చలేడు కూడా. కానీ మీరు మాత్రం 10 మందిని మారుస్తారు.
నన్ను ఒకడు మార్చలే. ఆ, అసలు నన్ను మార్చటం ఎవరి తరం కూడా కాదు. అట్లాంటివని నేను ఆ, అసలు నేను అది చూసినాక నేనే కాదు భరత్ గారు, అంటే ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ. ఆ సందర్భం మనల్ని మార్చేస్తుంది. ఇప్పుడు నేను ఒక్క నిమిషం మళ్ళీ చేస్తానా అండి.